కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఇష్టానుసారంగా ప్రచారం చేస్తారు. శాసనసభ ముఖంగానేమో వాస్తవాలన్నీ కూడా వెల్లడించక తప్పని పరిస్థితుల్లో కొన్ని వాస్తవాలను వెల్లడిస్తున్నారు. చివరికి శాసనసభాముఖంగా కూడా ముందేమో 14 లక్షల కోట్లు అన్నారు, తర్వాత 6 లక్షల చిల్లర కోట్లని ఒప్పుకోక తప్పనటువంటి పరిస్థితి. ఈ విధంగా శాసనసభ జరిగినటువంటి తీరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభకు రాకపోయినా ఖచ్చితంగా కొన్ని సమస్యలకి పరిష్కారం ఇచ్చే విధంగా శాసన మండలిలో కృషి చేసి అద్భుతమైన ఫలితాలు ఇచ్చిందని మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ, టోటల్గా ఈ బడ్జెట్ సమావేశాలు చప్పగా ఉన్నాయి, ప్రజలకు ఉపయోగపడే విధంగా లేవు, సరైనటువంటి చర్చ జరగలేదు. ప్రధాన ప్రతిపక్షం రాకోకుండా ఉంటే బాగుంటుందని చాలా సంతోషపడుతున్నారు. మరి ముఖ్యంగా స్పీకర్ గారు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గారు చాలా హాయిగా ప్రతిపక్షం లేకపోతే బాగుంటుందనేటువంటి పద్ధతుల్లో ఇద్దరు యాక్ట్ చేయడం కోసమే వాళ్ళిద్దరిని పెట్టారు మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను.